ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. నేను మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట యెహోషువతో ఎన్నిసార్లు చెప్పబడింది? నిన్ను ఎన్నడూ విడవను, ఏమాత్రం ఎడబాయను అని ప్రభువు చెప్పెను. క్రొత్త నిబంధనలో ఎత్తి వ్రాయబడిన వాక్యానికి మూలం ఇదే. ప్రియులారా, మనం యుద్ధరంగంలో ఉన్నాం. అయితే సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనతో ఉన్నాడు. చంచలత్వముతో ఉన్న వేలాది మంది ప్రజలను ముందుకు నడిపించే బాధ్యత ఒకవేళ మనకు అప్పగించబడినా మనం కంగారు పడవలసిన అవసరం లేదు. మనకు కావలసిన జ్ఞానాన్ని, ముందు జాగ్రత్తను దేవుడే ఇస్తాడని ఆ వాగ్దానం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. కుయుక్తి గల బలమైన శత్రువులతో మనం పోరాడవలసి వస్తే ఈ వాగ్దానంలో మనకు కావలసిన శక్తి, వీరత్వం, నైపుణ్యం, విజయం లభిస్తాయి. ఒక గొప్ప స్వాస్థ్యాన్ని మనం స్వాధీనపరుచుకోవలసి వస్తే ఈ వాగ్దానం ద్వారా మనం దాన్ని సాధించగలం. ఎందుకంటే దేవుడే మనతో ఉన్నాడు. దేవుడైన యెహోవా మనలను ఎడబాసినట్లయితే మనకెంతో శ్రమ, అయితే అది ఎప్పటికీ జరగదు. దేవుని నమ్మకత్వము అనే ఆశ్రయపురములో ఆందోళన అనే గాలులు చల్లబడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభువు మనలను విడిచిపెట్టేవాడు కాదు. ఏది ఏమైనప్పటికీ ఆయన మన పక్షంగానే ఉంటాడు. స్నేహితులు మనకు దూరం కావచ్చు, వారి సహాయం ఎంత? చిన్న చిన్న చినుకులంతే కదా. అయితే మన పరమ తండ్రి నమ్మదగినవాడు. ఆయన ఎప్పటికీ మారనివాడు, మనలో నివసిస్తున్నవాడు. నీ హృదయము ప్రతిరోజు ప్రశాంతంగా ఉంచుకుని ఆయన యందు నిరీక్షణ ఉంచు. ఎన్ని కష్టాలు అలుముకున్నా, ఎన్ని మేఘాలు దట్టంగా పట్టినా, ఎన్ని సమస్యలు నీ చుట్టుముట్టు ఉన్నా ప్రభువు వాటిని చెల్లా చెదరు చేస్తారు. ఎందుకంటే ఆయన మనలను ఎడబాయుడు కాబట్టి. మనం విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ఆయనను కూడా మనం విడిచిపెట్టేది లేదు. నెమ్మదితో కూడిన ఆయన విశ్రాంతిని మనం పొందుకుందాం. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి.
మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మీరు మాకు తోడై ఉండేవాడు వాగా నీ వాగ్దానమును బైబిల్ అంతటిలో మీరు మీ వాగ్దానములను యెహోషువకి ఇచ్చారు. మాకు కూడా దానిని మీరు అనుగ్రహించారు. మేము మిమ్మలను ఎన్నడూను విడువక విశ్వాసాన్ని కలిగి మీరిచ్చే ప్రతి దీవెన పొందుకునే బాధ్యత మాకు దయచేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.